ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిజంగా మీరు అంత మంచోళ్ళు సార్. దేనికో? సుందరి మీరు భార్యాభర్తలని చెప్పినా నా మీద కోపం రాననుకో. ఎందుకు రాలేదు? ఆ టైంలో కనపడితే కాల్చి పారేయాలనిపించింది. ఇన్ని రోజులుగా సుందరి అనుకి చెప్పని విషయం నువ్వెందుకు చెప్పావు? మేడం అన్న మాటలు తట్టుకోలేక చెప్పాను సార్. నువ్వెంత మంచి పని చేసావో తెలుసా? మంచి పని అంటారా సార్? నీకు పాలాభిషేకం చేయాలి రామసుబ్బు. ఇంతకుముందు ఒకటే టెన్షన్ ఉండేది, అనుకి తెలిస్తే నా బతుకు బస్ స్టాండే అని. నువ్వు అనుకు చెప్పిన విషయం సుందరికి తెలుసా? తెలీదు, ఆ సందర్భం రాలేదు. ఇక ముందు కూడా రానీకో. ఎట్టి పరిస్థితుల్లో అనుకి నేను సుందరి భర్తననే విషయం తెలుసనే విషయం సుందరికి తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది సార్? నా కొంప కొల్లేరవుతుంది. సుందరప్పుడు నాతో ఫుట్బాల్ ఆడుతుంది. ఓహో, ఇలా దొరికావా? సుందరికి ఈ విషయం చెప్పకుండా ఉండాలంటే నువ్వు నా నోరు కట్టేయాలి. 1,00,000 ఖర్చు అవుద్ది. ఇక్కడ కొట్టు 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 కొట్టు. ఏ రామసుబ్బు, ఏమైంది నీకు? ఏమవ్వలేదు. ఈ 2 చెంపల్ని చూపించి సరాసరి సుందరితో నువ్వు కార్తీక్ భార్యాభర్తలన్న నిజాన్ని నేను అను మేడంకి చెప్పానని సుందరికి చెప్తాను. బ్లాక్ మెయిలా? సార్ మీరేమైనా అనుకోండి, డబ్బులు ఇచ్చి మీరు నా నోరు కట్టేయాలి. లేదంటే టామ్ టామ్, వైరల్, హల్చల్ ఏదైనా కావచ్చు. ఇప్పుడే 1,00,000 ఇచ్చేయండి. సరే, ఇస్తాలే. సరే కాదు, ఇప్పుడే నువ్వు నాకు పేమెంట్ చేయాలి. నా మొబైల్లో టింగ్ అంటూ 1,00,000 రూపాయలు పడాలి. పడింది. ఇప్పుడు చెప్పండి సార్. సుందరి అభిమానం గల వ్యక్తి. 250 కోట్లు ఆమె హ్యాండ్ ఓవర్లో ఉన్న డబ్బులు డ్రా చేసుకోదు. నేను ఈ విధంగా అన్న సాయం చేయాలి. ఒక రకంగా సుందరికి సుందరి భర్తే ఇచ్చాడు. నేను ఈ డబ్బు తీసుకెళ్ళి తన ట్రీట్మెంట్కి ఇస్తాను. సుందరి ఏం చెప్పినట్టు? నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నా భర్తే అంటుంది. అంటే సుందరి భర్త కార్తీక్. చిచి, ఈ మాట అనాలంటేనే నా మనసు ముక్కలైపోతోంది. కార్తీక్ ఇంత పెద్ద విషయాన్ని అంత సీక్రెట్గా ఉంచాడు. ఆ రామసుబ్బు వచ్చి కార్తీక్ సుందరి భర్త అని చెప్పే వరకు నాకే తెలీదు. మరి కార్తీక్ నాకేం విలువిచ్చినట్టు? నిజం చెప్పకుండా ఇంతకాలం దాచాడు. ఇప్పుడేమో ఆ సుందరి కడుపులో పెరిగే బిడ్డకు కూడా తండ్రి కావచ్చేమో. ఇప్పుడు సుందరి కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డే అని చెప్పడానికి సుందరిని ఒకప్పుడు పెళ్లి చేసుకున్నానని చెప్పాడా? ఒకవేళ కొంపదీసి ఈ సుందరిని నా సరోగసి బేబీకి తల్లి కాదు కదా? ఒకవేళ సరోగసి బేబీని దృష్టిలో పెట్టుకుని నా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి నా భర్త అని చెప్పిందో ఏమో. చా, ఏది ఏమైనా క్లారిఫై చేసుకోవాలి. కార్తీక్ని అడిగితే నాకు ఏ సంబంధం లేదు అంటున్నాడు. సుందరి అంటే మండి పడుతున్నాడు. సుందరి అంటే మంట. ఆ మంటతో కాపురం ఎలా చేస్తాడు? ఏదేమైనా డాక్టర్ గారిని అడగాలి. ఆమె చెప్పకపోతే బ్రతిమాలైనా సరే సుందరి ఏమైనా నా సరోగసి మదరా అనే విషయాన్ని తెలుసుకోవాలి. డాక్టర్ బిందుకి కాల్ చేయాలి. హలో హలో మేడం, నేను అనుని. మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పాను. మీరు ఏమీ అనుకోకపోతే ప్లీజ్ మేడం, కారు పంపిస్తాను, ఇంటికి రండి. అలాగే అను, వస్తాను.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా సుందరి, ఇంటికెళ్ళి అమ్మని కలిస్తే హాస్పిటల్కి బయలుదేరావని చెప్పింది. అందుకే నేను ఆగ మేఘాల మీద ఇక్కడికి వచ్చేసాను. థ్యాంక్స్ రామసుబ్బు. అయినా నేను చూపించుకునేదాన్ని కదా, నువ్వెందుకు ఇంత కష్టపడి నా కోసం వచ్చావు? సర్లే అమ్మా, నన్ను వద్దుంటున్నావు కాబట్టి నేను వెళ్ళిపోతానులే. ఆగు ఆగు, వెళ్ళమాకు. సార్కి కోపం వచ్చినట్టుంది. రాదా ఏంటమ్మా? నీ కడుపులోకి వెళ్ళింది ఏంటి? అమృతం కాదు, అది విషం. నువ్వు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకునేటప్పుడు నేను నీ పక్కనే ఉండి డాక్టర్కు చూపించాలమ్మా. నా గురించి ఆలోచించే వారే లేరనుకున్నాను. ఒక అన్నలా నువ్వున్నావు రామసుబ్బు. నువ్వంటే కూడా నాకు అలాగే అనిపిస్తుందమ్మా. నీ గొప్పతనం గుర్తించినప్పుడు నేను కార్తీక్తో ఉండి మీ విషయంలో నేను చాలా పొరపాట్లు చేసి ఉండొచ్చు. ఇక మళ్ళీ ఆ పొరపాట్లు జరగకూడదమ్మా. కార్తీక్ నీతో ఏమైనా మాట్లాడా? ఏం మాట్లాడలేదమ్మా. ఏం అలా అడిగావు? ఏం లేదులే. పర్లేదు, చెప్పమ్మా. ఏం లేదు రామసుబ్బు. అమ్మా, నేను ఒక మాట అడుగుతాను, ఏమనుకోగా? ఎందుకమ్మా నీకెంత పంతం? ఏమైంది రామసుబ్బు, అంత మాట అన్నావు? ఎందుకమ్మా ఇన్ని బాధలు పడతావు? నిన్న అను కార్తీక్ ఒక మనిషిగా కూడా చూడట్లేదు. నువ్వేమో వాళ్ళ పాపని నీ కడుపులో మోస్తున్నావు. అవసరం అంటావా? వాళ్ళు నిన్ను కనీసం ఇంట్లో కుర్చీలా కూడా చూడట్లేదు కదమ్మా. దీని ఫలితం తర్వాత చూస్తావు రామసుబ్బు. ఇదే మాట ఇప్పటి వరకు నన్ను అమ్మ అడుగుతుంది. ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా? ఆ అమ్మకి కొడుకు లాంటి కదమ్మా, అందుకే అన్నాను. నా గురించి ఆలోచించేందుకు నువ్వున్నావంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడమ్మా సుందరి, ఈ రామసుబ్బు ఫెవికాల్లా గట్టిగా ఫిక్స్ అయ్యాడు. నువ్వు నాకు అక్కవి, నువ్వే నాకు చెల్లివి, నువ్వే నా రాక్షసివి. ఏయ్, అమ్మమ్మ, మనం లోపల డాక్టర్ని కలవాలమ్మా. మళ్ళీ ఆవిడ ఎటైనా వెళ్తుంది. అవునవును, పద లోపలికి వెళ్దాం. గుడ్ మార్నింగ్ మేడం. సుందరి, రామ్మా, కూర్చో. నాలుగు చాపు. నువ్వు రెస్ట్ తీసుకోవట్లేదు కదా? అవును డాక్టర్. నువ్వు గనుక నేను చెప్పినట్టు రెస్ట్ తీసుకొని కాసేపు పడుకొని విశ్రాంతి తీసుకొనుంటే చాలా బాగుంటేది. సాధారణంగా రెస్ట్ అనేది 8 అవర్స్ ఉండాలి. నువ్వెన్ని గంటలు నిద్రపోయావు? గంట కూడా నిద్రపోదు. నీకు మానసికమైన ప్రశాంతత అవసరం. సరే మేడం. రాత్రుళ్ళు ఎక్కువగా ఆలోచించుకో. మా అమ్మాయి ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. తన గురించి ఆలోచించుకుంటే పర్వాలేదు డాక్టర్, ఇతరుల గురించి బాగా ఆలోచిస్తుందండి. కాస్త మీరైనా చెప్పండి. రామసుబ్బు, మేమేదైనా చెప్పబోతే ఇదిగో ఇలా నోరు మూసేస్తుంది. డాక్టర్ గారు, మీరైనా చెప్పండి. 24 గంటలు నీళ్లు తాగకుండా ఉండటం అన్నది చాలా కష్టసాధ్యం. అదే నిద్రలో ఉన్నావనుకో, అది గుర్తుకు రాదు కదా. సరే డాక్టర్, ఇక నుంచి మీరు చెప్పినట్టే వింటాను. ఈ ఇంజెక్షన్ వల్ల కొంచెం హుషారొస్తుంది. హుషారొచ్చింది కదా అని మళ్ళీ రెస్ట్లెస్ పనులు చేయకూడదు. సరే డాక్టర్, ఉంటాను డాక్టర్.